పాల్పడి అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు వారిని ఎగదోస్తున్న పాక్ భారత్ గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే పాక్ తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాక్ ను ఎడారిగా మార్చనుంది. ఇప్పటికే తీవ్ర నీటి సమస్యతో సతమతమవుతున్న సింధ్ ప్రాంతం త్వరలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోనుంది. అంతేకాదు పాక్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ ఏ మాత్రం ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్తో దౌత్య సంబంధాలను తెంచుకుంది భారత్. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. గతంలో పాక్తో యుద్ధాలు, సైనిక ఘర్షణలు జరిగినప్పుడు కూడా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయకుండా కట్టుబడింది. ఎందుకంటే సింధు, దాని ఉపనదుల జలాలు పాకిస్తాన్కు జీవనాడులు కావడమే ప్రధాన కారణం. కానీ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్కు సహనం నశించింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధు నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దీంతో భారత్పై పాక్ అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. పాక్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో పాక్కు కష్టాలు తప్పేలా లేవు. ఎందుకంటే సింధు నదీ జలాలపై ఆధారపడి పాక్లోని 80% వ్యవసాయం జరుగుతోంది. భారత్ నిర్ణయంతో పాక్లో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. అలాగే భారత్ను వేధించాలని దాయాది దేశం చేసిన ఓ పని బెడిసికొట్టి చివరకు పాకిస్తానీ ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్లు చోలిస్తాన్ ఎడారిలో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. దీని నిర్మాణానికి సుమారు $3.3 బిలియన్ బడ్జెట్ను సిద్ధం చేశారు. దీని ప్రకారం చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు చేపట్టి సింధు ప్రవాహ నీటిని ఎడారిలోకి మళ్లించేలా 6 కాల్వలు నిర్మించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అయితే భారత్ నిర్ణయంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు పరిస్థితి సందిగ్ధంలో పడింది. చోలిస్తాన్ ఎడారిలో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు ద్వారా దాదాపు 12 లక్షల ఎకరాల సాగు భూమిని అందుబాటులోకి తీసుకురావాలని పాక్ ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా దక్షిణ పంజాబ్లోని అదనపు భూమిని కూడా సాగు చేయాలని భావించింది పాక్. అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతున్న సమయంలో పాకిస్తాన్ $9 మిలియన్ ఆహారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ను పూర్తి చేయగలిగితే ఈ చెల్లింపుల భారం తగ్గిపోతుందన్నది దాని ఆలోచన. ఈ ప్రాజెక్టును కూడా సైన్యానికి చెందిన గ్రీన్ పాకిస్తాన్ కార్పొరేట్ ఇనిషియేటివ్ అనే సంస్థకు కట్టబెట్టారు. ఈ ప్రాజెక్టును ఫిబ్రవరిలో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పంజాబ్ సీఎం మరియం నవాజ్ ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ప్రకటించగానే పాకిస్తాన్లో సింధు రాష్ట్రంలో అలజడి రేగింది. ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేపట్టారు. భౌగోళికంగా సింధు జలాలు తొలుత పంజాబ్లోకి ప్రవేశించి ఆ తర్వాత సింధు ప్రాంతానికి చేరుతాయి. ఈ క్రమంలో పంజాబ్లోనే అత్యధికంగా నీళ్లు వాడేసుకుని దిగువకు నీటిని ఏమాత్రం వదలడం లేదన్నది సింధు ప్రాంతంలోని వారి ఫిర్యాదు. వాస్తవానికి సింధ్ రాష్ట్రంలో 1871 నుంచి వరుసగా కరువు రావడంతో అక్కడ నీటి విషయంలో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 1999-2002 వరకు ఏకధాటిగా సింధు ప్రాంతంలో కరువు నెలకొంది. 14 లక్షల మంది ప్రజలు, 57 లక్షల పశువులు, 1.2 కోట్ల ఎకరాలపై ఇది దుష్ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో వీరికి సింధు జలాలు అత్యంత కీలకం. 1970 వరకు ఈ రాష్ట్రానికి సింధు జలాల్లో 70% యాజమాన్య హక్కు ఉండేది. కానీ 1991లో దానిని 40%కి కుదించేసి పంజాబ్కు పంచారు. 1999 నుంచి 2023 వరకు సింధు ప్రాంతం 40% కొరత ఎదుర్కోగా పంజాబ్ కేవలం 15% మాత్రమే నీటి కొరతను చవిచూసింది. 2024 ఏప్రిల్ మే మధ్య సింధ్ రాష్ట్రానికి 4.645 మిలియన్ ఎకరా ఫీట్ నీటిని కేటాయించగా కేవలం 3.560 మిలియన్ ఎకర్ ఫీట్ నీటిని మాత్రమే వాడుకోగలిగింది. దీనిలో కూడా 23% అందలేదు. ప్రస్తుతం సింధు ప్రాంతంలో 82 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తుండగా ఇంకా 1.8 కోట్ల ఎకరాలకు నీరు సరిపోవడం లేదు. అదే పంజాబ్లో అయితే 3 కోట్ల ఎకరాలు సాగులో ఉన్నాయి. ఇక చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు వస్తే సింధు గొంతు ఎండడం ఖాయం. దీనివల్ల మరో 12 కోట్ల ఎకరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అదే సమయంలో పాక్ పంజాబ్లో మాత్రం 12 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తాయి. ఇక రాజకీయంగా చూసినా పంజాబ్ ప్రావిన్స్ శక్తివంతమైంది.
ప్రస్తుత ఆర్మీ చీఫ్ మునీర్ కూడా ఈ రాష్ట్రానికి చెందినవారే. ఇక షరీఫ్ల కుటుంబం అడ్డా కూడా ఇదే. మరోవైపు భుట్టోల కుటుంబానికి సింధులో బలమైన పట్టుంది. ఇప్పటికే పాక్ నీటి సమస్యతో సతమతమవుతుంటే భారత్ తీసుకున్న నిర్ణయం ఆ దేశానికి మరింత నీటి సమస్యను పెంచడం ఖాయం. భారత్పై పాక్ కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఓవైపు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే మరోవైపు భారత్పై ఉగ్రమూకను ఉసిగొల్పుతూ దాడులను ప్రోత్సహిస్తోంది. అయితే భారత్ మంచితనాన్ని పాక్ చేతకానితనంగా భావించింది. గతంలో ఎన్ని దాడులు చేసినా, కాల్పుల ఉల్లంఘన జరిగినా భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయలేదు. దీంతో అసలు భారత్ సింధు జలాలను ఆపలేదన్న ధీమాతో పాక్ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది. దీంతో భారత్ పాక్కు గట్టి దెబ్బ కొట్టాలని భావించి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న సింధు రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. భారత్ నీటిని వదిలిపెట్టకపోగా వచ్చే నీటిని పంజాబ్ రానియకపోతే తమ పరిస్థితి ఏంటన్నది వారి ఆందోళన. మొత్తంగా భారత్ అదను చూసి పాక్ను దెబ్బకొట్టడంతో ఆ దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ పాకిస్తాన్ ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. భారత్పై కుట్రలకు పాల్పడిన పాక్కు మన దేశం అంటే ఏంటనేది ఇక ముందు ఖచ్చితంగా తెలుస్తుంది. పాక్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉంది. దాయాది దేశంలోని ప్రజలు కనీసం 3 పూటల భోజనం చేయడానికి కూడా కష్టపడాల్సి వస్తోంది. ఇలాంటి దుస్థితిలో ఉన్న పాక్ దుర్బుద్ధి ఏ మాత్రం మారడం లేదు. మనం బాగుపడకపోయినా పర్లేదు, కానీ భారత్ ను ఉగ్ర దాడులతో అతలాకుతలం చేయాలని భావించిన పాక్కు భారత్ కూడా గట్టి షాక్ ఇచ్చింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో మొత్తం పాకిస్తాన్నే ఎడారిగా మారే పరిస్థితులు రాబోతున్నాయి.